హాయ్, వెల్కమ్ టు MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. టేస్టీ వంటలను అందించే మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు. హలో రాజు గారు. హలో అండి. సో ఈ రోజు గుమగుమల్లో ఏం వెరైటీ చేయబోతున్నారు? కొంచెం డిఫరెంట్ గా అండి. దొండకాయతో బజ్జీలు చేసి దాంతో కర్రీ చేస్తాం. హ్యాపీగా బజ్జీలు చేసుకుని అలా తినేస్తే బాగుంటుంది కదా రాజు గారు. అలా కూడా తినొచ్చు, ఇలా కూడా తినొచ్చు. కర్రీలో వేసుకుంటే ఇంకా బాగుంటుంది అంటారా? రెడీ అవుతాయి. ఓకే, సో దొండకాయ బజ్జీల కర్రీయా? అవునండి, దొండకాయ బజ్జీ కర్రీ. ఓకే, మరి దొండకాయ బజ్జీల కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. దొండకాయ బజ్జీల కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయలు 1/2 కిలో, శనగపిండి 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, టొమాటో పేస్ట్ 1 కప్పు, వాము 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, మొదలు పెడదామా? ఓకేనండి. సో ఫస్ట్ ముందుగా ఏంటంటే దొండకాయ కొంచెం మనకు చాలా టైం తీసుకుంటుంది వేగడానికైనా, అందుకే చాలా మంది డీప్ ఫ్రై చేసుకున్నా కొంచెం ఉడికించి ఏదో చేసుకుంటారు కదా. ఇక్కడ కూడా ఏంటంటే బజ్జీలు వేయడానికి సగానికి కట్ చేసి ఉడికించి పెట్టేశాను. సో వీటితో మనం బజ్జీలు వేసుకుంటాం. సో మొత్తం హోల్ దొండకాయ అయితే కూడా మనకి కొంచెం మధ్యలో కొంచెం పచ్చిగా ఉంటుంది కదా. సో బ్యాటర్ రెడీ చేసుకున్నామండి. ఓకే, సో బజ్జీ రెడీ చేసుకుంటే మనకి గ్రేవీ అంతా సింపుల్ అండి. సో ఒక బౌల్లో శనగపిండి. ఓకే, సో దీంట్లోనే కొద్దిగా వాము, కొద్దిగా కారం, ఓకే, కొద్దిగా ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. కొద్దిగా వాటర్ ఇస్తారా? మామూలు బజ్జీ పిండి ఎలా కలుపుకుంటాం అలా కలిపేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ పెట్టుకుందామా? ఓకే అండి, పెట్టేసుకుందాం ఆయిల్. సో ఆయిల్ ఇస్తారా? ఓకే. సో డీప్ ఫ్రైకి ఇక్కడ ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాం. సో కొంచెం లైట్గా ఉంటుంది. ఓకే అండి, సో ఆయిల్ వేడి అవుతూ ఉంటుంది. ఇలా మనం బ్యాటర్ రెడీ చేసేసుకున్నాం. ఓకే, సో మీరు బ్యాటర్ కలిపేస్తుంటారా రాజు గారు? మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ రాజు గారు బజ్జీ పిండి రెడీ చేస్తుంటారు. ఈలోగా మనం చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా. మన ఇంట్లో కబోర్డ్స్కు ఉన్నటువంటి గ్లాసులు, అలాగే డోర్స్కు ఉన్నటువంటి గ్లాసులు, ఇంకా డోర్సు, షోకేస్ ఇలా ఏవైనా సరే బాగా దుమ్ము పట్టేసి ఎలా క్లీన్ చేయాలా, దేంతో క్లీన్ చేయాలా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు గోరువెచ్చటి నీళ్ళలో కొద్దిగా ఉప్పు వేసుకొని మెత్తటి కాటన్ బట్టతో కనుక క్లీన్ చేసినట్లయితే మురికి బాగా పోతుంది, శుభ్రంగా క్లీన్ అయిపోతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో రాజు గారు రెడీయా? పిండి రెడీ, ఆయిల్ కూడా రెడీ. బజ్జీలు వేసేసుకోవడం అండి. సో ఉడికించినవి కాబట్టి మనకి వేగడానికి ఎక్కువ టైం పట్టదేమో కదా. అంటే పైన కొంచెం మనకు ఆ పిండి వేగిపోతే సరిపోతుంది. సో దీని ఏంటంటే మామూలుగా మనం అంటే ఆపలంగా ఒకవేళ చేసుకోవాలంటే బజ్జీ స్నాక్ లాగా చేసుకోవాలనుకుంటే మధ్యలో స్టఫ్ చేసుకోవడానికి కొంచెం ఘాట్లు పెట్టేసి చీలికలు గుత్తిలాగా కట్ చేసేసి దాంట్లో మసాలా పెట్టేసుకొని అలా కూడా బజ్జీలా చేసుకోవచ్చు. వంకాయలతో చేస్తూ ఉంటారు కదండి. అవునవును. సో దొండకాయతో కూడా కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో వస్తుంది. అలా కూడా ట్రై చేసుకోవచ్చు స్నాక్ లా కావాలనుకుంటే. ఓకే, సో ఇవి మనకు కర్రీకి సరిపోతాయండి. ఇది అటువైపు మార్చేసుకుని మనం గ్రేవీ కూడా రెడీ చేసుకున్నాం. కొద్దిగా ఆయిల్ అండి. ఓకే, సో ఈ ఫ్లాట్ గా కట్ చేసుకోవడం వల్లనే బజ్జీలు అంటే చూడడానికి కూడా బాగున్నాయి. అంటే కొద్ది ఫ్లాట్ గా అలా వచ్చి. దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, ఓకే, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, సో బజ్జీలు ఉంటాయి కాబట్టి మనకి కొంచెం గ్రేవీ టైప్ లో ఉంటేనే బాగుంటుంది, కొద్దిగా పీల్చుకొని బజ్జీలకు కూడా టేస్ట్ వస్తుంది.
అండ్ ప్లెయిన్ ఇట్లా టొమాటో గ్రేవీ అయితే మనకి మెయిన్ ఇట్లా బజ్జీ కర్రీ కానీ పకోడీ కర్రీ వాటికి బాగా సూట్ అవుతుంది. బాగా సూట్ అవుతుంది. ఎస్. ఇంకా సో ఇది కొంచెం అయిన తర్వాత దీంట్లో టొమాటో పేస్ట్ ఉంది. ఓకే. సో ఇలాంటి వాటన్నిటికీ కొంచెం టైం పడుతుందని అనుకుంటారు కానీ కొద్దిగా ప్లాన్ చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతాయి. ఇవి కూడా ఫాస్ట్గానే అయిపోతుంది. సో దీంట్లో కొద్దిగా ఉప్పు, కొంచెం కారం, ఓకే, కొద్దిగా పసుపు అండి. ఓకే. సో ఇక్కడ టమాటో పేస్ట్ నేను అంటే టమాటో ముక్కలు ఉడికించి చేశాను కాబట్టి ఇక్కడ ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదండి. సో ఈ బజ్జీలు మనం కొంచెంసేపు గ్రేవీలో వేసి ఉంచాలా రాజుగా, లేకపోతే ఫైనల్గా యాడ్ చేసుకుంటామా? ఎండింగ్లో కొంచెం అలా యాడ్ చేసేసి ఓకే, వెంటనే తీసేసుకోవాలి. ఓకే. కొద్దిగా వాటర్ దీంట్లో, ఇక్కడ మళ్ళీ బజ్జీ పీల్ చేస్తుంది కదా, అవును. సో శనగపిండి ఉంది కాబట్టి సో కొంచెం లూజ్గానే చేసుకుంటే సో ఫైనల్గా మనకు కావాల్సిన ఆ థిక్నెస్ ఉంటుంది. ఓకే. ఓకే, ఇప్పుడు బజ్జీలు యాడ్ చేసుకున్నామండి. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా జీలకర్ర పొడి, ఓకే, ఎంటీఆర్ మసాలా వారి ధనియాల పొడి అండి. సో జస్ట్ ఈ జీలకర్ర పొడి ధనియాల పొడితో కూడా మనకి మంచి టేస్ట్ వచ్చేస్తుంది కాబట్టి ఇంకా మసాలా అలా ఏం అక్కర్లేదు. ఎక్కువగా ఘాట్ అయిన మసాలాలు అక్కర్లేదు. ఎందుకంటే ఇవి లైట్గా ఉంటేనే మనకి బెటర్గా ఉంటుంది. ఎస్. ఓకే, సో రెడీ అయిపోయిందండి. ఓకే. కొద్దిగా కొత్తిమీర, ఓకే, దొండకాయ బజ్జీల కూర రెడీ అండి. ఓకే అండి, మరి వేడివేడిగా దొండకాయ బజ్జీల కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దొండకాయ బజ్జీల కర్రీ తయారు చేసే విధానం: ముందుగా దొండకాయలను కట్ చేసి ఉడికించాలి. ఒక బౌల్లో శనగపిండి, వాము, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. దీనిలో ఉడికించిన దొండకాయ ముక్కలు ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత బజ్జీలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దొండకాయ బజ్జీల కర్రీ రెడీ. ఓకే అండి, మరి దొండకాయ బజ్జీ కర్రీ తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. గ్రేవీ చాలా బాగుంది. అంటే ఆ బజ్జీ తాలూకు ఫ్లేవర్స్ కూడా వచ్చేసాయి కొంచెం, అంటే వాము అది కూడా యాడ్ చేసాము. అంటే మెయిన్ టొమాటో, ఓన్లీ టొమాటో బేస్ ఉంది కదా మనకి, ఆ పులుపు అనేది బాగా తెలుస్తోంది. అండ్ కొద్దిగా ఆ కారము, ఆ అల్లం వెల్లుల్లి ఘాటు, ఇవన్నీ కూడా బాగా సెట్ అయ్యి, అంటే ఇవి ఇంకా ఇంత మీరు అన్నట్టు ఇందాక ఆ బజ్జీ ఎలాగో హెవీ ఉంటుంది కాబట్టి ఈ గ్రేవీ లైట్ గా తీసుకుంటే మనకు హ్యాపీగా అంటే తీసుకున్నాక కూడా ఏం ప్రాబ్లం లేకుండా ఉంటుంది. మరి కొంచెం మసాలా వేసాం అనుకోండి కొంచెం హెవీగా అయిపోతుంది. అవును. సో బాగుంది రాజు గారు, సింపుల్ వెరైటీ. అంటే మనం రకరకాల బజ్జీ కర్రీస్ చూపించాము, ఇది కూడా ఆ లిస్ట్ లో యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, మరి దొండకాయ బజ్జీ కర్రీ మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఒకప్పుడైతే కరెంటు పోయిందనుకోండి, కొవ్వొత్తి ఎక్కడుందా అని వెంటనే వెతుక్కునేవాళ్ళం. ఇప్పుడైతే రకరకాల ఎలక్ట్రికల్ వస్తువులు రావడంతో కొవ్వొత్తుల వాడకం కొద్దిగా తగ్గిందని చెప్పాలి. కానీ చాలామంది మూన్ లైట్ డిన్నర్ అని, లేకపోతే క్యాండిల్ లైట్ డిన్నర్ అని ఇలా క్యాండిల్స్ వాడుతూనే ఉంటారు. క్యాండిల్స్ వాడినప్పుడు కిందంతా కూడా అది కారిపోయి ఆ మైనం ముద్ద అలాగే ఉంటుంది. ఇలాంటప్పుడు దేంతో క్లీన్ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచించక్కర్లేదండి, దీన్ని కొద్దిగా గ్లిజరిన్తో కనుక క్లీన్ చేసినట్లయితే, కాటన్ని గ్లిజరిన్లో ముంచుకొని కొద్దిగా ఆ ప్రాంతంలో అద్ది క్లీన్ చేసుకున్నట్లయితే చాలా శుభ్రంగా వదిలిపోతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి
రాజుగారు చేసిన మంచి బజ్జీ కర్రీ చూసేసారు కదా, ఇప్పుడు పార్టిసిపెంట్స్ ఎలాంటి వెరైటీస్ చేస్తారో చూద్దాం. హలో అండి. హలో అండి. మీ పేరేంటి? శ్రవంతి అండి. శ్రవంతి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మల్కాజ్గిరి. మల్కాజ్గిరి. ఓకే. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? సుజాత. సుజాత గారు మీరు ఎక్కడి నుంచి? మాది మారేట్పల్లి తుకారాం గేట్. మారేట్పల్లి. మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? ఫ్రెండ్స్. ఫ్రెండ్సా? ఓకే. సో మరి ఇద్దరు మంచి వంటలతో రెడీగా ఉన్నారా ఈ రోజు? రెడీగా ఉన్నాం. సో హ్యాపీగా బాగా రెడీ అయ్యొచ్చారు ఇద్దరు, మంచి పరిచయం. థ్యాంక్ యూ. సో మరి వంటలు కూడా అలాగే చేయాలి, కలర్ఫుల్ గా. ఓకేనా? సో Okay. మరి ఏం ప్రిపేర్ అయ్యారు మీరు? నాది వంకాయ బొబ్బర్ల కూర. వంకాయ బొబ్బర్ల కూర. మీరండి? నాది ఆకుకూరలన్నీ కలిపి మసాలా కర్రీ. సో మిక్స్డ్ లీఫీ మసాలా కర్రీ అన్నమాట. ఓకే. మరి ఫస్ట్ ఎవరు చేస్తారు ఈ రోజు? మీ ఇష్టం అండి, మీరు ఎవరిని చాయిస్ చేస్తే వాళ్ళే చేస్తారు. నేను ఎవరిని చాయిస్ చేస్తే వాళ్ళే చేస్తారా? ఎస్. ఫస్ట్ ఎందుకో వంకాయ కూర చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. రెడీ. చేసేస్తారా? ఓకే. ఓకే, మరి వంకాయ బొబ్బర్ల కూర కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వంకాయ బొబ్బర్ల కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు పావు కిలో, ఉడికించిన బొబ్బర్లు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, టొమాటోలు 2, గరం మసాలా 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, పుదీనా కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సుజాత గారు మొదలు పెడదామా? సరే అండి. ఓకే. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకోవాలి. ఓకే. బొబ్బర్లు చాలా మంచిదండి. అవును. సో మీరు ఇలాంటివన్నీ యాడ్ చేస్తూ ఉంటారా వంటల్లో? అవునండి, దీంట్లో ఆలు కూడా కలుపుకోవచ్చు, మనకి చాయిస్. చాయిస్. ఓకే. సో బొబ్బర్లు ఉడికించేసి పెట్టుకున్నారా? సాల్ట్ వేసి ఉడికించాను. ఓకే. వంకాయలు కట్ చేసేసి కట్ పెట్టుకున్నారు. చేసేసి నీళ్ళలో వేసేయాలి. ఓకే. ముందుగా ఆవాలు జీలకర్ర, ధనియా పత్తా. సో ఈ బిర్యానీ ఆకు బాగుంటుందా ఫ్లేవర్? అవునండి. ఓకే. కొంచెం మసాలా దినుసులు కూడా. దినుసులు. ఓకే. అది కొంచెం ఫ్రై అయ్యే లోపల ఎండుమిర్చి. ఈ పోపు కాంబినేషన్ డిఫరెంట్ గా ఉంది. ఆవాలు జీలకర్ర మసాలా దినుసులు, అది కొంచెం ఫ్రై అయ్యే లోపల మనం ఆనియన్, బిర్యానీ ఆకు, ఎండుమిర్చి. ఇందులో పచ్చిమిరపకాయలు వేరండి? లేదండి. ఓకే. ఈ వంకాయ బొబ్బర్ల కాంబినేషన్ మీరే ట్రై చేశారా? ఎక్కడైనా చూసారా? లేదండి, మా అమ్మ చేస్తుంది. సో ఆవిడ నుంచి మీకు అలా వచ్చింది అనమాట. వచ్చింది. కొంచెం సాల్ట్ వేసుకున్నానండి, అది బాగా ఫ్రై అవ్వాలని. వేరే వెజిటబుల్స్ కాంబినేషన్ లో కూడా మనం ఇట్లాంటి పప్పులు అవి వాడుకోవచ్చు కదా? వాడుకోవచ్చు. బొబ్బర్లతో ఏదన్నా చేసుకోవచ్చు, హాట్ ఐటమ్ గానీ స్వీట్ గానీ. ఏం చేస్తుంటారండి సుజాత గారు మీరు? నేను హోమ్ మేకర్ అండి, ఇంట్లోనే. ఎలా కాలక్షేపం? ఇంట్లో కాలక్షేపం మీ ఈటీవీ ఉంది కదా, మా ఈటీవీ మీకు రకరకాల ఈటీవీలు తెచ్చారు. అవును కదా, అన్ని ఈటీవీలో అన్ని ఈటీవీ అభిరుచి చూస్తాం బాగా. ఓకే. ఇంకా ఈటీవీ అభిరుచిలో రాజుగారు చెప్తారు కదా, అవన్నీ గార్నిషింగ్లు అవన్నీ చూస్తాం. ట్రై చేస్తూ ఉంటారా? ట్రై చేస్తాం. ఓకే. నేను కాంపిటీషన్స్ ఏమన్నా ఉంటే వెళ్తాను, రాజుగారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని వెళ్తాను. ఓకే. ఫ్లవర్స్ చేయడం గానీ క్యారెట్ తో రాడిష్ తో చేస్తావి, చాలా బాగుంటాయి. బాగున్నాయా? వెరీ గుడ్. అది ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకే, 1/2 స్పూన్ చాలండి. అది కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై అయితే మంచి వాసన వస్తుంది. ఓకే. ఇప్పుడు టమాటా వేసుకుందాం. ఓకే. బాగా చిన్నగా తురిమిన టమాటా, చిటికెడు పసుపు. ఓకే. సో ఎంతమంది పిల్లలు మీకు? 2 పిల్లలండి. ఏం చదువుతున్నారు? అమ్మాయి 3rd క్లాస్, ఓకే, అబ్బాయి యూకేజీ. సాన్వి, సాత్విక్. వాళ్ళకి ఒకసారి హాయ్ చెప్పండి. సాన్వి, సాత్విక్. సాత్విక్. ఓకే. సో సాన్వికి సాత్విక్కి ఇద్దరికి హాయ్. సో ఇద్దరు చిన్నపిల్లలు కాబట్టి కొంచెం హడావిడిగా ఉంటుంది. కొంచెం కాదు, చాలానా? మీ వారు ఏం చేస్తూ ఉంటారు? ఆయన సామ్సంగ్ లో చేస్తారండి. పేరేమిటి? సాహు. ఓకే. ఇప్పుడు మీ పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు అవి చేసి పెట్టి ఇవి చేసి పెట్టి అని అడుగుతుంటారా? నేను ఒకటి చేస్తే వాళ్ళు ఒకటి అడుగుతారు. మరి అలాంటప్పుడు ఏం చేస్తారు? అది రేపు చేస్తే మళ్ళీ ఇదెందుకు చేస్తావో ఇంకోటి చేయలేదు అంటారు. ఇది నిన్నటి రెసిపీ కాబట్టి ఈ రోజు క్యాన్సిల్. ఈ రోజు కొత్తది కావాలా? కరివేపాకు వేసుకుందాం. పోపులో వేసే కంటే కొంచెం కూర వేసాక వేస్తే ఆ స్మెల్ అలాగే ఉంటుంది. ఆకు కూడా ఫ్రెష్ గా ఉంటుంది. వంకాయ ముక్కలు కూడా వేసేద్దామండి. ఎప్పుడైనా మీ ఇద్దరు కలిసి వెళ్తారా కాంపిటీషన్స్ కి? వెళ్తామండి. సో
సో ఈ వంకాయ ముక్కలు కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలా? అవునండి. ఓకే. ఆల్రెడీ మనం ఆనియన్లో సాల్ట్ వేసాం కదా, అది సరిపోతుందా? కొద్దిగా వేస్తారా? కొంచెం వేయాలి. ఇప్పుడు బొబ్బర్లో కూడా మనం దానికి తగినంత సాల్ట్ వేసేసుకున్నాం, వేసి ఉడికించేసారు. ఓకే. ఇప్పుడు దీనికి తగినంత సాల్ట్ వేసేసుకుందాం. సో కూరకు సరిపడా. కొంచెం వాటర్ ఏమైనా వేస్తారా? అక్కడ కొంచెం మగ్గించేద్దాం ఇలాగే, అలాగే మగ్గించేద్దామా? అప్పుడు వంకాయ ముక్కలు బాగా మగ్గుతాయి. సో మూత పెట్టేద్దామా? పెట్టేది. సో ఈ వంకాయ ముక్కలు మగ్గితే ఎలాగో మనం బొబ్బర్లు ఉడికించినవి కాబట్టి అవి యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి గీత గారు, చెప్పండి ఏం చెప్పమంటారో చెప్పండి. మీ యాంకరింగ్ బాగుంటుంది, థ్యాంక్ యూ. మీ సారీస్ బాగుంటాయి, థ్యాంక్ యూ. మా కర్టసీ వాళ్ళు మంచి మంచి చీరలు ఇస్తూ ఉంటారు అలాగా. సో మీరు చేస్తారా ఇంట్లో వంటలు? చేస్తారు, ఎందుకు చేయను? నమ్మలేకపోతున్నాను. ఎందుకు? నేను వంట చేసేదా అండి, బాగా తినేవాళ్ళ కనిపిస్తున్నారా? అలా కూడా కనిపించట్లేదు కదా, అందుకని చేస్తున్నాను అనమాట. మీరు అలా హెల్దీ వంటలన్నీ ఇప్పుడు మీరు చూపించేవన్నీ చేసుకొని నేనే తినేస్తూ ఉంటాను, అందుకే ఇలా ఉన్నాను అనమాట. రాజుగారు బాగా చేస్తారండి. అవును, రాజుగారు వంట అన్ని రాజుగారిని అడిగి మరీ చేయించుకొని తింటూ. స్వీట్ ఐటమ్స్ బాగుంటాయండి రాజుగారు. బాబా ఏమిటి మీరు అలా అనకూడదు. అలా అంటే మీకు స్వీట్ ఇష్టం కాబట్టి స్వీట్ మీకు నచ్చింది. ఆయన సింపుల్ రెసిపీస్ అయినా కూడా అవి కూడా బాగా టెక్నిక్స్ తో చేస్తారు అవి. అవును, చెఫ్స్ కదా, మరి అలా ఆ టెక్నిక్స్ అన్ని మనం కూడా చూసి నేర్చేసుకోవాలి. నేనైతే గార్నిషింగ్ అవి నేర్చుకుంటాను బాగా. నేర్చుకుంటున్నారా? వెరీ గుడ్. సో ఇవి ఇంకొంచెం మనకి బాగా ముక్కలు మెత్తబడాలి కదా? బాగా మెత్తబడాలండి. సో వెయిట్ చేద్దాం. సో చూద్దామా? కొంచెం దగ్గర పడ్డట్టుంది కదా, వంకాయ ముక్కలు దగ్గర పడ్డాయి కదా. ఓకే. ఇప్పుడు మనం బొబ్బర్లు వేసుకుందాం. దీనికి తగినంత కారం. ఓకే. సో ఉప్పు అంతా ఆల్రెడీ ఇందాక యాడ్ చేసుకున్నాం. పుదీనా కూడా మనం ఇప్పుడే వేద్దాం, కూర అంతటికి బాగా స్మాష్ అవుతుంది. ఓకే. కొంచెం కొత్తిమీర. ఓకే. సో ఇంక ఇదంతా ఇలా మగ్గటమేనా? కొంచెం కూడా వాటర్ ఏం అక్కర్లేదమ్మా? ఇప్పుడు వేసుకుందాం, వేద్దామా కొద్దిగా? అదంతా బాగా పట్టాలి. సో కొంచెం ఆ వంకాయకి బొబ్బర్లకి ఆ ఫ్లేవర్స్ మనకి రెడీ అయిపోయింది. ఓకే. మసాలా పౌడర్ గీత గారు. ఓకే. బాగా కలిపేసుకొని మూత పెట్టి కలిపేసి సిమ్ చేసేద్దాం. బాగుంది కలర్ఫుల్ గా. ఇప్పుడు ఒక 5 minutes ఉడికితే చాలు. ఓకే. సో కొంచెం ఆ ఫ్లేవర్స్ పట్టేస్తే మనం ఇంకా తీసేసుకోవచ్చు. ఓకే. సో వెయిట్ చేద్దాం. ఓకే, చూద్దామండి. ఓకేనా? అది బాగా పట్టుకుందండి, ఉడికింది. సో చాలు, తీసేసుకుందాం. ఇప్పుడు కొంచెం నిమ్మకాయ వేసుకుందాం, అది మనకి అవసరం అనుకుంటే, పులుపు కావాలి అనుకుంటే. ఓకే. గీత గారు రెడీ. వంకాయ బొబ్బర్ల కూర. సూపర్. ఓకే అండి, మరి వంకాయ బొబ్బర్ల కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వంకాయ బొబ్బర్ల కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత కరివేపాకు, వంకాయ ముక్కలు, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన బొబ్బర్లు, కారం, పుదీనా, కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్లు పోసి గరం మసాలా వేసి మగ్గనివ్వాలి. అంతే, వంకాయ బొబ్బర్ల కూర రెడీ. వంకాయ బొబ్బర్ల కర్రీ తయారీ విధానం చూసేసారు కదా. సో ఇప్పుడు మేము టేస్ట్ చూసేస్తాము. రాజుగారు, వంకాయ బొబ్బర్ల కాంబినేషన్ లో కర్రీ. ఓకే. బాగుంది, కాంబినేషన్ బాగా కుదిరింది. ఫైనల్ గా వచ్చేసిన నిమ్మరసం కూడా మంచి టేస్ట్ ఇచ్చింది యాక్చువల్గా కర్రీ. సో అన్ని కూడా బాగున్నాయి, ఆ కాంబినేషన్ అనేది బాగా సెట్ అయింది. వంకాయ ఇంకా బొబ్బర్ల కాంబినేషన్ చాలా బాగుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. పువ్వులు చాలా అందమైనవి,
అలాగే సుకుమారమైనవి కదా. అంటే పువ్వుల్ని ఏ రకంగా డెకరేట్ చేసుకున్నా కూడా ఇల్లంతా ఆహ్లాదకరంగాను మంచి సువాసన భరితంగాను అందంగాను ఉంటుంది. అందుకే మన వాళ్ళు బౌల్స్లో వేసుకొని పువ్వులు పెట్టుకుని డెకరేట్ చేసుకుంటూ ఉంటారు. లేదంటే ఫ్లవర్ వాజ్లో ఫ్రెష్గా పువ్వులు ఉండేటట్టుగా డెకరేట్ చేసుకుంటూ ఉంటారు. మరి పువ్వులు ఫ్రెష్గా ఉండాలి అంటే అందులో కొద్దిగా సాల్ట్ కనుక కలుపుకుని అలా ఉంచుకున్నట్లయితే పువ్వులు చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఒక వారం రోజుల పాటు కూడా ఆ ఫ్రెష్నెస్ అనేది కోల్పోకుండా తాజాగా సువాసన భరితంగా ఉంటాయి. ఓకే అండి, మరొక వంట చూసేసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో రెడీ కదా మీరు కూడా? రెడీ అండి. సో శ్రవంతి గారు మీరు చేసేది మిక్స్డ్ లీఫీ మసాలా. అవునండి. ఓకే, మరి మిక్స్డ్ లీఫీ మసాలా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మిక్స్డ్ లీఫీ మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తోటకూర 1 కప్పు, చుక్కకూర 1 కప్పు, పాలకూర 1 కప్పు, మెంతికూర 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, మసాలా దినుసులు కొద్దిగా, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పెసరపప్పు 1/2 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 4. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. శ్రవంతి గారు మొదలు పెడదామా? మొదలు పెడతాం. సో ఆకుకూరలన్నీ చక్కగా కట్ చేసేసి రెడీగా పెట్టేసుకున్నారా? అవునండి. వెరీ గుడ్. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం వేడెక్కాక చిట్టుపట్లాడే ఆవాలు జీలకర్ర, ఓకే. తర్వాత తరిగిన ఉల్లిపాయలు, ఓకే. మసాలా అండి, హోల్ గరం మసాలా, హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో జనరల్గా ఆకుకూరతో మసాలా ఐటమ్ తక్కువ చేస్తారు కదా, పప్పు కాంబినేషన్ ఏదో ఉట్టి ఆకుకూరలు, దీంట్లో వేపుళ్ళు, కొద్దిగా పెసరపప్పు కూడా వేసుకోవాలండి. పెసరపప్పు కూడా వేసుకుంటారా? ఓకే, జస్ట్ అలా పచ్చిపప్పు అంటే పోపులాగా వేసేస్తారా? ఆహో. తర్వాత కరివేపాకు. సో 5 రకాల ఆకు తీసుకున్నారా? కొత్తిమీరతో కలిపి 5. ఓకే. లైట్ పచ్చిమిర్చి. సో ఘాట్ అంతా పచ్చిమిర్చి. పచ్చిమిర్చి సో కావాలంటే ఇది మనం పేస్ట్ లాగా కూడా చేసి వేసుకోవచ్చు కదా. ఆకుకూరలు ఉట్టిగా అయితే తినని ఇలా ఈ మసాలా కాంబినేషన్ లో ట్రై చేశారే? పిల్లలకి బాగా యూజ్ అవుతుంది కదండి, కళ్ళు ఐస్ కి. సో ఆకుకూరలు మంచిది కదా మనకి. పాలకూర, పాలకూర, తోటకూర, చుక్కకూర, చుక్కకూర, మెంతికూర, ఓకే, కొత్తిమీర, చిటికెడ పసుపు. ఓకే. సో ఇలా అన్ని ఆకుకూరలు కలిపిన డిష్ కూడా మనకి ఒక మంచి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. రెగ్యులర్ గా తోటకూర, పాలకూర ఇట్లా తింటే కొంచెం బోర్ అనిపిస్తే ఇలా అన్ని కలిపేసుకోవచ్చు. మేము కూడా మిక్స్డ్ లీఫీ వెజిటబుల్ కాంబినేషన్ లో చాలా రకాల వెరైటీస్ చూపించాం. 2 రకాలు 3 రకాలైనా బాగుంటాయి కదా కాంబినేషన్స్. కొన్ని వాటికి కొన్ని బాగా సెట్ అవుతాయి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. ఓకే. సో జస్ట్ దీనికి సరిపడా వేస్తున్నారా? మసాలా అండి. సో గరం మసాలా. గరం మసాలా ఇది ఎలా మనకి కొంచెం దగ్గరికి ముద్దకూరలు అలా వస్తుంది. రైస్ కి బాగుంటది, చపాతీ. పాలకూర అండి. ఓకే. తోటకూర. ఇలా అన్ని ఆకుకూరలు తింటారా మీ ఇంట్లో? బేసిక్ పిల్లలు తింటారు. ఏమి వంకలేం పెట్టరా? లేదండి, వద్దు అలా ఏమి. అలా ఏం లేదు. నాకు 2 ఒక పాప ఒక బాబు అండి. ఓకే. సో మెంతికూర అండ్ అది చుక్కకూర. ఓకే. పాప బాబు. ఏం చదువుకుంటున్నారు ఇద్దరు? మా పాప 8th క్లాస్ అండి. ఓకే. బాబు 6th క్లాస్. పాప పేరు సౌమ్య, బాబు పేరు సాయిరాజ్. హాయ్ చెప్పండి. తప్పకుండా. సో సౌమ్య, సాయిరాజ్ మీ ఇద్దరికి కూడా హాయ్. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు టైలర్ అండి. పేరేమిటి? శ్రీనివాస్. మీరేమైనా వర్క్ చేస్తారా? నేను టైలర్. మీరిద్దరు టైలరింగ్. ఓ, సో ఆయన జెంట్స్ టైలర్, మీరు లేడీస్ టైలర్. వైఫ్ అండ్ హస్బెండ్ మ్యాచ్ అయ్యేటట్టు ఆ శారీకి కర్రీకి కూడా మ్యాచ్ అయ్యింది. ఓ, అలా ప్లాన్ చేసుకొచ్చారా? అనుకోకుండా అలా కట్టుకొచ్చారా? అనుకోకుండా అండి, అలా అనుకోకుండా అలా కట్టుకొచ్చేసారా? రోజు ఇలాగే కర్రీకి శారీకి మ్యాచ్ అవ్వాలంటే అంతే. అసలు రోజు చీరలు కట్టుకొని వంట ఎంతమంది చేస్తారు చెప్పండి? పొద్దుటే లెగవగానే పంపించేటప్పటికి అలా ఏదో అలా అయిపోతూ ఉంటుంది కదా. కర్రీకి మ్యాచింగ్ చీర కావాలంటే ఇంకా అంతే. కొంతమంది ఉన్నారు బాగా చక్కగా రెడీ మగ్గాలండి, వంటలు చేసే వాళ్ళు కూడా. నేను చూసాను అట్లాంటి వాళ్ళని. సో టైలరింగ్ ఎలా ఉందండి ఇప్పుడు? ఈ మధ్య కాంపిటీషన్ చాలా ఎక్కువ అయిపోయింది కదా. లేడీస్ టైలర్ కదండి, ఎక్కువగానే ఉంటది. ఎక్కువగానే ఉంటుంది. మా ఆయన సికింద్రాబాద్ లో చేస్తారు షోరూమ్ లో. ఇద్దరం కలిసి చేస్తూ ఉంటారు. ఓ, సో ప్యాటర్న్స్ అవి ఇవి మధ్య చాలా ఎక్కువ మారిపోయాయి కదా.
అన్ని మరి మీరు ఎలా అప్డేట్ అవుతూ ఉంటారు? అంటే నేర్చుకుని అలా కుడుతుంటే వచ్చేస్తుందా? అవునండి, నేను టైలరింగ్ కి నేర్చుకోవడానికి వెళ్ళాను. ఆ, మా వృత్తి అదే, ఓకే. టైలర్స్. సో కాబట్టి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. నేర్చుకోవాలి అని ఏమీ లేదు, ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. సూపర్. కాకపోతే ఇప్పుడు దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు ఎవరు. అంటే అదే ఈ బూటిక్లు ఇవన్నీ ఎక్కువ అయిపోయేసరికి కొంచెం అటు వెళ్ళిపోతున్నారు. లేడీస్ టైలర్ కి అయితే ఫుల్ గా ఉందండి. జెంట్స్ చీరలు, బ్లౌజులు కుట్టిస్తూనే ఉంటారు. వాటర్ ఏమైనా యాడ్ చేయాలి? వాటర్ యాడ్ చేయాలి. అన్ని కలిపి వేగుతున్నాయి కదా, ఒక డిఫరెంట్ స్మెల్ వస్తుంది. స్మెల్ కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. ఓకే. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ లో ఉంటదండి. కొద్దిగా కొత్తిమీర, మూత పెట్టేస్తాం. సాల్ట్ లోనే ఉంది టేస్ట్ అంతా. అవును, అది అనిందంట ఒకసారి, అన్నేసి చూడు నన్నేసి చూడు అనిందంట. అవును కదా, ఉప్పు లేకపోతే మనకి ఎంత బాగా చేసుకున్నా టేస్ట్ అనేది ఉండదు. ఏం చేస్తాం కానీ అది కూడా తక్కువ తినాలి. తక్కువ అంత లిమిట్ అయిపోయింది ఈ మధ్య, తప్పదు. సో ఇప్పుడు ఈ ఆకుకూర అంతా కొంచెం దగ్గరికి వస్తే మనకి ఇంకా రెడీ అయిపోయింది. చూద్దామండి. చూద్దామండి. ఓకేనా? కొద్దిగా మసాలా వేసుకోవాలండి, లైట్. గ్రేవీ లాగా ఉండదండి ఇది, కొంచెం ఇట్లా ముద్దకూరలా. చపాతీకి బాగుంటుంది. ఓకే, ఓకే అండి. రెడీ అండి. ఓకే, మరి మిక్స్డ్ లీఫీ మసాలా కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మిక్స్డ్ లీఫీ మసాలా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెసరపప్పు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, ఉప్పు, గరం మసాలా, పాలకూర, తోటకూర, మెంతికూర, చుక్కకూర వేసి వేగనివ్వాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ఉప్పు, కొత్తిమీర వేసి ఉడకనివ్వాలి. అంతే, మిక్స్డ్ లీఫీ మసాలా రెడీ. ఓకే అండి, మరి మిక్స్డ్ లీఫీ మసాలా కూడా వేడివేడిగా రెడీ. రాజు గారు, ఆకుకూరతో పాటు పచ్చిమిరపకాయలు కూడా బాగా కనిపిస్తున్నాయి. అంటే కొన్ని రకాల తోటకూర కానీ తర్వాత పాలకూర ఇలాంటి వాటి కొంచెం పచ్చిమిర్చి తగిలితేనే బాగుంటుంది. అన్ని కలిసిపోయాయి. కొంచెం మెంతి ఇది బాగా తెలుస్తుంది. మెంతి అలాగే కొంచెం తోటకూర ఇది కొంచెం రెండు కూడా కొంచెం స్ట్రాంగ్ గా ఉంటాయి కదా, సో వాటి ఫ్లేవర్స్ కొంచెం ఎక్కువగా తెలుస్తున్నాయి. సో బాగుంది. కొంచెం ఈ స్పైసీ సరిపోతుంది ఈ ఆకుకూరలకి కొద్దిగా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. బాగుంది, టేస్ట్ వైజ్ గా బాగుంది, ఐడియా బాగుంది. సో కొంచెం అంటే ఇలా మసాలా టచ్ చేసుకోవడం అనేది కొంచెం బాగుందండి ఐడియా. సో అక్కడ వంకాయ, ఇక్కడేమో ఆకుకూరలు. సో రెండు కూడా మంచి వెజిటబుల్స్, మంచి వెజిటబుల్సే. సో వీళ్ళు తీసుకున్నాయి కూడా అంటే వంకాయ కాంబినేషన్ లో బొబ్బర్లు బాగుంది, అలాగే ఇక్కడ మిక్స్డ్ ఆకుకూరలతో. సో ఇది కూడా బాగుంది, అంటే కొంచెం మసాలా టచ్ లో వేయడం వల్ల ఆకుకూరలు కొంచెం బాగా అంటే అలా బాగా కంబైండ్ అయిపోయి మంచి టేస్ట్ వచ్చింది. రెండిట్లోకి ఈరోజు ఏంటంటే కొంచెం వంకాయని బీట్ చేసేసి ఆకుకూర. సో అంటే బొబ్బర్లో ఇంకొంచెం ఎక్కువగా ఉడికితే బాగుంటుంది. ఓకే సార్. అంటే దానికి వాటికి అంత ఫ్లేవర్స్ కొంచెంగా పట్టలేదు. సో బొబ్బర్లు వంకాయకి ఓకే. సో బొబ్బర్ల దగ్గర వచ్చే వరకు అది కొంచెం అంటే 3 విజిల్స్కి అది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అనుకున్నప్పుడు ఇంకొకటి ఎక్స్ట్రా పెట్టేస్తే అది కొంచెం లైట్ మ్యాష్ అయినట్టు అవుతుంది కదా సాఫ్ట్గా. సో ఆ స్టేజ్లో తీసుకుంటే కొంచెం బాగుంటుంది. ఓకే ఓకే. సో అయితే ఈరోజు శ్రావంతి గారు విన్నర్ అన్నమాట. Yes అండి. ఓకే, కంగ్రాచులేషన్స్ శ్రావంతి గారు, కంగ్రాచులేషన్స్. మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళంజలి వల్ల గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్స్. యూ వెల్కమ్. సో సుజాత గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ. మీ చేతి వంట సెగ్మెంట్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే లేట్ చేయకుండా మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. తెల్లటి
బట్టలు అసలు చాలా అట్రాక్షన్గా ఉంటాయి, శాంతికి చిహ్నం. ఈవినింగ్ పార్టీస్కి అలాంటప్పుడు తెల్ల బట్టలు కానీ క్రీమ్ కలర్ బట్టలు కానీ వేసుకుంటే ఆ ఎలిగెంట్గా ఆ లుక్కే వేరేగా ఉంటుంది. మరి మెయింటెనెన్సే కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఈ వైట్ డ్రెస్సెస్ 1-2 సార్లు వేయగానే కలర్ కొద్దిగా వెలిసిపోయి కొంచెం ఎల్లో షేడ్లోకి వచ్చేస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఈ బట్టలు శుభ్రం చేసుకునేటప్పుడు కొద్దిగా బోరిక్ పౌడర్ కలిపిన నీళ్లలో కనుక కొద్దిగా నానబెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పాటు అట్లా నానబెట్టి దాని తర్వాత కనుక శుభ్రంగా సర్ఫ్ వేసో లేకపోతే సోప్ వేసో వాష్ చేసుకుంటే ఎప్పటిలాగే తెల్లగా తలతల్లాడుతూ ఉంటాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్. సో ఇప్పుడు మనం జస్ట్ మినిట్ లో రాజుగారు ఏం చేస్తారో చూద్దాం. రాజుగారు ఈరోజు జస్ట్ మినిట్ లో ఏం చేయబోతున్నారు? కొంచెం హెల్దీగా కిచిడి చేస్తున్నాను గోధుమ రవ్వతో. ఓ, గోధుమ రవ్వ కిచిడి. ఓకే, నైస్. ఎప్పుడు మనం రైస్ తో చేసుకుంటూ ఉంటాం కదా, సో కొద్దిగా వెరైటీగా రవ్వతో అన్నమాట. మరి గోధుమ రవ్వ కిచిడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గోధుమ రవ్వ కిచిడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ రవ్వ 1 కప్పు, ఎర్ర కందిపప్పు 1/2 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా? ఓకేనండి. ముందుగా ఏంటంటే గోధుమ రవ్వ అంటే మనకు కొంచెం ఉడకడానికి ఎక్కువగా టైం తీసుకుంటుంది కాబట్టి నానబెట్టి పెట్టేసుకున్నాను. ఓకే. సో ఇక్కడ పోపు వేసేసుకున్నా. ఇక్కడ నేతితో పెట్టినానండి. కొంచెం కమ్మకమ్మగా. ఎస్. మోస్ట్లీ కిచిడి గానీ పొంగల్ గానీ ఇట్లాంటివన్నీ కూడా చాలా మంది నేతితోనే పెట్టుకుంటారు కదా. వేడి వేడిగా టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది. సో దీంట్లో కొద్దిగా జీలకర్ర, ఓకే, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు. సో కారం మనకి ఇదే ఉంటుందండి. ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పసుపు. ఓకే. ఉల్లిపాయ ముక్కలు బాగుంటాయి రాజుగారు దీంట్లో టేస్ట్. మన కిచిడీలో వేసుకుంటామా, నాకు గుర్తు రావట్లేదు. కొద్దిమంది వేసుకుంటారు, కొద్దిమంది అది లేకుండా చేస్తారు కదా. ఎస్ అండి. ఓకే. సో దీంట్లో మనం ముందుగా నానబెట్టేసుకున్న గోధుమ రవ్వ, అలాగే ఎర్ర కందిపప్పు అండి. సో ఇది ఫాస్ట్గానే అయిపోతుంది కాబట్టి దీన్ని మనం అలాగే వేసేసుకుంటున్నాం. ఓకే. సో ఎలాగో మళ్ళీ మనం వాటర్ వేసి ఉడికించుతాం కదా. ఎస్ అండి. కావాలంటే ఇందులో కూడా కొంచెం వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు మనం. వెజిటబుల్స్ అనేది మన చాయిస్ అండి. ఇది మనం ప్లెయిన్గా చేస్తున్నాం. ఓకే. సో కావాల్సిన వెజిటబుల్స్ మనకి ఏవి కావాల్సి అవి మనం యాడ్ చేసుకోవచ్చు. కొంచెం మధ్య మధ్యలో అలా ఉంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళు వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు. ఎస్ అండి. సో ఈ రవ్వ కూడా అంటే మనకి ఇప్పుడు సన్నది దొరుకుతుంది, కొద్దిగా గోధుమ రవ్వలోనే కొంచెం లావుది కూడా దొరుకుతుంది కదా. ఇప్పుడు ఏంటంటే ఇది వరకు మనకు ఒక 2 రకాలే, అంటే కొంచెం దొడ్డుది కొంచెం సన్నది. సో ఇప్పుడు 4-5 రకాలు ఉన్నాయి, అంటే డిఫరెంట్ సైజెస్ లో వస్తున్నాయి. మనకు కావాల్సిన డిష్ మనం ఎలాంటి చేసుకుంటున్నాం అనే దాన్ని బట్టి ఏ సైజ్ ఉంటే బాగుంటుంది చూసుకొని తెచ్చుకుంటే బాగుంటుంది. అవును. కొంచెం ఇలా కిచిడి లాంటి వాటికి కొద్దిగా పెద్దగా ఉన్నా బాగానే ఉంటుంది, ఎందుకంటే మనకు కొంచెం అన్నంతో కాంపన్సేట్ చేసుకుంటున్నాం కదా దాన్ని. ఓకే. సో దీంట్లో పుదీనా, ఓకే, కొద్దిగా కొత్తిమీర, వాటర్ ఇస్తారు. సో కొంచెం ఫాస్ట్గా కావాలంటే మనం ఇట్లా ప్యాన్లో కాకుండా కొంచెం కుక్కర్లో వేసుకుంటే బాగుంటుంది. సో కుక్కర్లో పెడతారా? కుక్కర్లోకి నేను ట్రాన్స్ఫర్ చేస్తానండి. సరిపడా నీళ్ళు వేసేసుకుని ఉప్పు అండి. ఓకే. సో ఇది కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం. కొంచెం ఫాస్ట్గా అవుతుంది. కొంచెం రవ్వ కూడా ఉడకడానికి మామూలుగా అయితే టైం పడుతుంది, చాలా టైం పడుతుంది గోధుమ రవ్వ కాబట్టి. హ్యాపీగా అలా పెట్టి కొంచెం ఆ విజిల్స్ వచ్చేస్తే మనము తీసేసుకోవచ్చు. ఎస్ అండి. సో అది ఉడికితే మనకి కిచిడి రెడీ అండి. సో టైం ఉంది కాబట్టి మేము చిట్కా చూసేస్తాం. ఓకే. ఓకే అండి, ఇక్కడ కిచిడి ఉడుకుతూ ఉంటుంది, ఈలోగా మనం చిట్కా చూద్దాం. వర్షాకాలం లాంటి సీజన్స్లో
హ్యాండ్ బ్యాగ్లు లేదా ట్రావెలింగ్కి వాడే బ్యాగులు, ఇలాంటి బ్యాగులన్నీ కూడా ఒక రకమైన వాసన వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు రోజ్ వాటర్లో కొద్దిగా కాటన్ తడుపుకుని ఒక ఉండలాగా చేసుకుని దీని కనుక బ్యాగ్లో వేసి ఉంచినట్లయితే ఆ వాసన అనేది పోయి బ్యాగ్ కొంచెం సువాసన భరితంగా ఉంటుంది. చిట్కా చూసారు కదా. సో విజిల్స్ అయిపోయి ఓకే. సో ఇది మనకు కొంచెం స్టీమ్ దిగిపోయిన తర్వాత, ప్రెషర్ వెళ్ళిపోయిన తర్వాత ఓపెన్ చేసేసుకుందాం. ఓకే రాజు గారు. సో ఈలోగా కార్వింగ్ చేసేస్తారా? ఓకే. టమాటో తీసుకున్నాండి. ఫ్లవరా? స్టెప్స్ లా తీస్తున్నాను. ఓకే. సో కార్నర్ అంటే ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను. సో టమాటో అలాగే కొంచెం నిమ్మకాయ కూడా వాడుతున్నాను. సో సైజుని బట్టి మనం ఇంకా లేయర్స్ కూడా పెంచుకోవచ్చు అండి. ఓకే. ఓకే. తర్వాత ఒక్కొక్క దాన్ని కొంచెం ఇలా ముందుకి పుష్ చేస్తూ సెట్ చేసుకోవాలి. ఒకవైపు కొంచెం స్కిన్ ఓపెన్ చేస్తున్నాను. హాఫ్ వరకు సరిపోతుందండి. కొంచెం ఇలా రబ్ చేస్తే ఇలా బెండ్ అవుతుంది. ఓకే. సో దీన్ని ఇలాగా సైడ్లో పెట్టేసుకుంటాం. ఓకే. కొంచెం ఎడ్జ్ కట్ చేసి పెడుతున్నాం అండి. సో ఇది మనకు అవసరం అనుకుంటే కొంచెం నిమ్మరసం దాంట్లో పిండుకోవచ్చు. సో ఇలా మధ్యలో వస్తుంది. ఓకే. సో ఇది ప్రెషర్ కూడా దిగిపోయింది అనుకుంటాను. అది అచ్చం రైస్ లాగే ఉంది కదా. అంటే కొంచెం అన్నం ముద్దగా అయితే ఎలా ఉంటుందో మనకి అట్లా. సో ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం. మోల్డ్ యూజ్ చేస్తున్నాను. ఓకే. లోపల వైపు కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటే మనకి ఈజీగా ఊడొచ్చేస్తుంది. సో ఇలాంటి వాటిలోకి ఏదైనా మంచి చట్నీ పెట్టేసుకుంటే కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. లేకపోతే ఇప్పుడు సాంబార్ లాంటిది కానీ అంటే వాళ్ళ చాయిస్ని బట్టి, అంటే కొంచెం ఇలాంటి చేసినప్పుడు అలాంటివి కూడా చేసుకుంటే బాగుంటుంది. అవైలబుల్ గా ఉన్నా లేకపోయినా కొద్దిగా ఫుల్ గా మనం ఈ టేస్ట్ మనకి కావాలి అనుకుంటే కొంచెం కొద్దిగా సాంబార్ కానీ లేకపోతే కొబ్బరి చట్నీ అలాంటివి ఏమన్నా అయితే టేస్ట్ ఇంకొంచెం పెరుగుతుంది అన్నమాట. సో ఫైనల్గా కొద్దిగా పుదీనా అండి. ఓకే. గోధుమ రవ్వ కిచడి రెడీ అండి. ఓకే అండి, మరి గోధుమ రవ్వ కిచడి రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. గోధుమ రవ్వ కిచడి తయారు చేసే విధానం. ముందుగా గోధుమ రవ్వ నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పసుపు వేసి వేయించాలి. దీనిలో నానబెట్టిన గోధుమ రవ్వ, ఎర్రకందిపప్పు, పుదీనా, కొత్తిమీర వేసి తగినన్ని నీళ్లు పోసి ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోధుమ రవ్వ కిచడి రెడీ. ఓకే అండి, మరి గోధుమ రవ్వ కిచడి తయారీ విధానం చూసారు కదా రాజు గారు. టేస్ట్ చూద్దాం. మంచి ఆ పోపు వాసన చాలా కమ్మకమ్మగా వస్తుంది. సో పైగా నేతితో కదండి చేసుకున్నాం. యా, చాలా టేస్టీగా ఉంది. నోట్లో పెట్టుకుంటే ఆ రవ్వ ఇది బాగా తెలుస్తోంది.
కానీ ఇలా చూస్తే మాత్రం అంటే ఆల్మోస్ట్ మనకి ఆ రైస్ ఫీలే ఉంది. సో టేస్ట్ లో కూడా కొంచెం అంటే నములుతున్నప్పుడు మనకు కొంచెం ఇది గోధుమ రవ్వ అనే విషయం తెలుస్తుంది. అంటే బాగా మెత్తగా ఉడికింది కాబట్టి అంటే కొద్దిగా పొట్టు ఉంటుంది కదా దాని మీద, దాని వల్ల తెలుస్తుంది. లేకపోతే రైస్ నాకు కొత్తగా ఇచ్చేస్తే రైస్ అనుకుని తినేస్తారు. అంటే చాలా మందికి కొంచెం తేడాలు తెలియవు కదా అట్లా రవ్వకి అంటే చాలా మంది రైస్ తింటే మానేసిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఇలాంటివి తింటే రైస్ తినట్లేదు అన్న బాధ ఉండదు. అంటే సేమ్ డిష్ మనం తింటున్నాం అనే ఫీల్ లోనే ఉంటారు. సో బట్ దాంట్లో ఏంటంటే ఇలా గోధుమ రవ్వ కొంచెం హెల్దీగా ఉంటుంది. చూసారు కదండి కిచిడి, మరి సింపుల్ రెసిపీ చక్కగా చేసుకోవచ్చు అండ్ హెల్దీ వన్ కూడా. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. డీప్ ఫ్రిడ్జ్ లో ఐస్ అంతా గడ్డలు కట్టేస్తూ ఉంటుంది ఒక్కోసారి. ఇలాంటప్పుడు ఒక స్పూన్ సాల్ట్ కనుక అక్కడ వేసినట్లయితే ఐస్ గడ్డలు కట్టకుండా నార్మల్ గా ఉంటుంది. ఓకే అండి, మరి 4 టేస్టీ వెరైటీస్ చూసారు కదా. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. దొండకాయ బజ్జీల కర్రీలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. సో దొండకాయ బజ్జీలాగా మనం చేసుకుంటున్నాం కాబట్టి దొండకాయలు 20 క్యాలరీస్ అయినప్పటికీ 100 గ్రామ్స్ మనకు శనగపిండితో కలిపి డీప్ ఫ్రై చేస్తున్నాము. సో డెఫినెట్లీ ఇట్స్ అ హై క్యాలరీ డిష్. టొమాటోస్ కూడా ఉన్నాయండి. సో టొమాటోస్ కూడా మంచివే, బట్ బేసికలీ ఈ డీప్ ఫ్రై వలన ఆయిల్ అనేది ఎక్కువ యాడ్ అవుతుంది. దొండకాయలు కానీ టొమాటోస్ కానీ కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు కొంచెం ఆ గింజలు తీసుకోకుండా ఉండడానికి ట్రై చేయాలి. కిడ్నీ స్టోన్స్లో కూడా 2-3 రకాలు ఉంటాయండి. సో ఒక్కొక్క రకమైన రాయి ఒక్కొక్క పర్టికులర్ సోర్స్ మూలంగా వస్తుందన్నమాట. కాబట్టి అది తెలుసుకొని ఆ పర్టికులర్ పదార్థాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. అంటే కొన్ని రకమైన స్టోన్స్కి టొమాటోస్ అవాయిడ్ చేయాలి, కొన్ని రకమైన స్టోన్స్కి మనం ఇలాంటి విత్తనాలు పూర్తిగా అవాయిడ్ చేయాలి. బట్ దిస్ డిష్ ఇది హై క్యాలరీ అండి. సో అది మనం మైండ్లో పెట్టుకోవాలి. కానీ నెక్స్ట్ వంకాయ బొబ్బర్ల కూర అనేది చాలా చాలా బాగుందండి. బొబ్బర్లు కూడా మనకు అదేంటంటే టఫ్గా ఉంటుంది అరగడానికి. పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. సో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది ఏంటి అంటే మన సిస్టమ్కి చాలా ఇంపార్టెంట్ అండి పీచు. పీచు కనుక రోజు తీసుకోవాల్సిన విధానంలో క్వాంటిటీలో తీసుకోకపోతే డీహైడ్రేషన్ దగ్గర నుంచి కాన్స్టిపేషన్ వరకు పలు రకాల సమస్యలు రావచ్చు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ మనం కరెక్ట్ క్వాంటిటీ పీచు అనేది తీసుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే ఆ సోర్స్ ఆఫ్ పీచు, ఎక్కడి నుంచి ఆ పీచు వస్తుంది అనేది కూడా ఇంపార్టెంట్. వెజిటబుల్స్లో వచ్చే పీచు సుపీరియర్ అండి, బట్ బొబ్బర్లలో వచ్చే పీచు కూడా పర్వాలేదు, మనం అరిగించుకోగలము, ప్రొవైడెడ్ నెసెసరీ ప్రికాషన్ తీసుకోవాలి. చక్కగా నానబెట్టాలి, చక్కగా ఉడికిచ్చాలి, ఇలా అన్నీ చేయాలి. సో ఇది కూడా మనం ట్రై చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ చాలా బాగుంది ఈ రెసిపీ. 100% దీనిని మనం ట్రై చేయొచ్చు. మిక్స్డ్ లీఫీ మసాలా వెరీ ఇంట్రెస్టింగ్ అండి. తోటకూర, చుక్కకూర, పాలకూర అండ్ మెంతికూర ప్లస్ పెసరపప్పు. సో ఎవరికైనా సివియర్ కాన్స్టిపేషన్ ఉంది, మాకు అసలు చాలా ప్రాబ్లంగా ఉంది అన్న వాళ్ళు ఇవి తీసుకుంటే అసలు ఇంకా ఆ సమస్య నుంచి చాలా దూరంగా వెళ్ళిపోవచ్చండి. ఆకుకూరల్లో ఉన్నంత మంచి చక్కటి పీచు చాలా సుపీరియర్ క్వాలిటీ. ఇందాకే చెప్పాను మీకు బొబ్బర్ల కూర అప్పుడు కూడా వెజిటబుల్స్లో ఉన్న పీచు రకం చాలా మంచిది, సుపీరియర్, ఫార్ సుపీరియర్. అది కూడా ఆకుకూరల్లో ఉన్నది మరీ మరీ మంచిదండి. ఆకుకూరలు పచ్చిగా తీసుకోవడం కంటే కాస్త ఉడికిచ్చి తీసుకుంటే చాలా మంచిది. దర్ ఇస్ అ డిఫరెన్స్ అండి, థిన్ లైన్. ఓవర్ కుకింగ్ ఉండకూడదు, అలాగని చెప్పేసి మనం పచ్చిగా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ రెసిపీ కూడా వెరీ నైస్ అండి. తర్వాత గోధుమ రవ్వ కిచిడి. డయాబెటిక్స్కి ఎలాంటి ఆహారం కావాలి, మేము ఎలాంటి ఆహారం తీసుకుంటే మాకు షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి అంటే గోధుమ రవ్వ అండ్ ఎర్ర కందిపప్పు చేసిన కిచిడి ఒక టిపికల్ ఎగ్జాంపుల్ అండి. డయాబెటీస్ సమస్యతో బాధపడే వాళ్ళకి ప్రథమ ప్రాబ్లం ఏంటంటే ఇన్సులిన్ సరిగ్గా వాడకం. అంటే వాళ్ళ బాడీ ఇన్సులిన్ని సరిగ్గా ఉపయోగించుకోదు. సో దానిని ఉపయోగించుకునే విధంగా సరిగ్గా సక్రంగా దాని ఫంక్షన్ జరిగే విధంగా చెయ్యాలి అంటే ఆ ఆహారం, మనం తీసుకునే ఆహారం దాన్ని ట్రిగర్ చేయాలి. ఇప్పుడు గోధుమ రవ్వ అనుకోండి, ఒక్కసారే లోడ్ అవ్వకుండా మెల్లమెల్లగా నిదానంగా బ్లడ్ షుగర్ని రిలీజ్ చేస్తుంది. అలాంటప్పుడు ఆ ఇన్సులిన్ కరెక్ట్గా పనిచేయడానికి కూడా ఉపయోగపడుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనం షుగర్ తీసుకున్నాం అనుకోండి, వైట్ రైస్ తీసుకుంటే ఇమీడియట్గా వెళ్ళి బ్లడ్లో కలిసిపోయి బ్లడ్ షుగర్ లెవెల్ని పెంచేస్తుంది. సో దాన్ని తగ్గించడానికి చాలా కష్టపడుతుంది ఇన్సులిన్.
అదే మీరు గోధుమ రవ్వ లాంటివి తీసుకున్నారనుకోండి, బ్లడ్ షుగర్ లెవెల్స్ని టక్కనే అది పెంచదు. అప్పుడు ఇన్సులిన్ కూడా మెల్లమెల్లగా దాని పనిని చేసుకోవడానికి టైం ఉంటుంది. సో గోధుమ రవ్వ కిచిడి బాగుందండి. మిక్స్డ్ లీఫీ మసాలా చాలా బాగుంది. వంకాయ బొబ్బర్ల కూర కూడా సూపర్. మనం ఫస్ట్ చూసిన దొండకాయ బజ్జీ కర్రీ కొంచెం డీప్ ఫ్రైడ్ అండి. సో మిగిలిన 3 చాలా సూపర్గా ఉన్నాయండి. చాలా డిజీజ్ కండిషన్స్ కూడా యూస్ఫుల్గా ఉన్నాయి. నోట్ చేసుకొని ట్రై చేయండి. రాజుగారి ఈరోజు దొండకాయలతో బజ్జీ కర్రీ చాలా బాగుంది. ఓకే, గోధుమ రవ్వ కిచిడి చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. అండ్ మన పార్టిసిపెంట్స్ కూడా మంచి టేస్టీ వెరైటీస్ చేశారు. అవునండి, సో ఈ రోజు వంటలన్నీ కూడా చాలా రుచికరంగా, వెరైటీగా, కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి. బాగున్నాయి రాజుగారు. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వంటల్ని. మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే అభిరుచిపై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.